ప్రతి నెల 1వ తారీఖు వచ్చే వాలంటీర్లు రాలేదు. చేతికి అందాల్సిన 3000 పెన్షన్ అందలేదు. ఏంటి దీనికి కారణం ఎవరంటే సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం 1వ తారీఖు వచ్చేసింది, 2వ తారీఖు కూడా జరుగుతున్న నేపథ్యంలో అవ్వాతాతలైతే మాత్రం, వృద్ధులు పెన్షన్దారులైతే మాత్రం పెద్ద ఎత్తున బ్యాంకులు చేరుకున్నారు. బ్యాంకుల్లో డబ్బు తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వరకు చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 డిగ్రీల వరకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు. చాలా మంది మరి మంచినీళ్ళు లేక, ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు చేరుకున్నటువంటి అవ్వాతాతలతో మనం ఉన్నాము. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ ఇంటికి వచ్చి ఎత్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో ఎక్కడో పెడతాడు, మనకి అక్కడ కుమ్మలాడుకోవాలా పింఛనీకి. అలాగే కదా పడ్డాము, ఇంటికి వచ్చి ఎత్తున్నాడు పాపం. ఇచ్చి అన్నీ మనకి వేసి ఇంటింటికి బియ్యాను ఎత్తున్నాడు, బియ్యం ఎత్తున్నాడు, పింఛని ఎత్తున్నాడు. అయినా గెలాల, చంద్రబాబు గెలద్దు. అదే నిన్నదే. ఇప్పుడు ఇంటి పథకాలంటే మన ఇంటికి రావాలంటే ఎవరు కావాలి నీకు? జగనే రావాలి. కొడుకు చూస్తున్నాడు, నా కొడుకు గతాలు ఒకసారి ఆయనే కాపాడుతున్నాడు నన్ను. జగనే కొడుకుగా కాపాడుతున్నాడు, కొడుకుగా మొత్తం చూసుకుంటున్నాడు. కొడుకుగా చూసుకుంటున్నాడు. 18,000 వేస్తున్నాడు, బియ్యం ఇంటింటికి రప్పించున్నాడు, కాపాడుతున్నాడు. అది అసలు జగన్ పేరు చెప్తేనే మీ కంట్లో తడి వస్తుంది. జగనే రావాలి, కొడుకే కావాలి. ఆయనకి అర్థమైతే కొడుకే రావాలి. ఆయన వచ్చినాక మనకి ఎక్కడ పోవాలి. మంచినీళ్ళు లేక, తాగని లేక ఆ బ్యాంకి పోతే ఏడుకొస్తా ఆడంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి మేము? ఎక్కడికి వెళ్ళాలి? సత్యానాలకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాలి. ఇచ్చాడు, ఇవాళకి ఇవాళ మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి మేము? మరి ఇంటికి రావాలంటే మళ్ళీ ఇంటికి రావాలి, జగనే రావాలి. ఇంటికి వచ్చి ఇస్తే చాలు, జగనే కావాలి. ఇంట్లో కాలు కూర్చొని తీసుకునేది. అలా మా ఇంటి ముసలాలు, నేను అసలు నాకు బాగాలేదు, నేను హాస్పిటల్ చూసుకొని వచ్చా. నేను ఇంటికి రాలేకపోయినా ఆటోడికి 100 వచ్చారు. మంచినీళ్ళు ఎండకల్లాడిపోతున్నాం మేము. కావాల్సిందేనా? కావాల్సిందే. చాలా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైఎస్ఆర్ కాలనీ నుండి వచ్చామండి. ఎప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు, ఈ నెల ఇలా ఇచ్చారు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు, మందులు తెచ్చుకున్నాను, డబ్బులు లేవు. అక్కడికి ఇక్కడికి ఇలా తిప్పుతున్నారు డబ్బుల కోసం. గతంలో ఇంటికి వచ్చే లేట్ ఇచ్చారు జనాలని డబ్బులు. పొద్దున్న 6 వచ్చి ఇచ్చేసేవాళ్ళు, తెల్లవారుజాము 4 గంటలకి. ఇప్పుడు చూడండి 3-2 నెలల నుంచి ఈ బాధలు పడుతున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 50 రూపాయలు ఛార్జీ. నాకు ఆరోగ్యం సరిలేరు, ఎవరు లేరు. ఏం కావాలి మీకు? ఏ ప్రభుత్వం కావాలి? ఇంటికి వచ్చే ప్రభుత్వమే కావాలండి. ఇలా మేము ఇలా తిప్పలు పడలేము. మనకి పెన్షన్ ఇంటికి రావాలంటే ఎవరు కావాలి? జగన్ కావాలి, ఇంకంతే. జగన్ గవర్నమెంట్ వస్తేనే ఇలా పింఛన్ వచ్చింది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రాదు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఏమి ఇవ్వడు. అన్ని ఐపీ చేస్తాడు, అన్ని ఎత్తేస్తాడు, ఆన్సప్ అంటాడు. ఆంధ్ర డిగ్రీ అయినప్పుడు ఏమన్నాడు? ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇకపోతే ఇంటికి 3000 ఇస్తానన్నాడు, కుర్రోడికి ఒక 3000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన ఏం నమ్ముతాం? ఇంకా ఎవరు అడ్డుకున్నారు మేము మీకు ఇంటికి వచ్చి ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ఇద్దరు కలిసి ఈ పని చేశారండి. వీళ్ళు ఉసురు పోసుకున్నారండి, జనం ఉసురు. ఈ జనం ఉసురు పోసుకున్నాడు. అదే కనుక జగన్ వస్తే ఇంటి పింఛన్ వచ్చింది. తెల్లవారుజాము 6ంటికి మేడేరు సెలవైనా సరే మంచి పింఛన్ ఇచ్చారు. నా ఇంటి పక్కన వాళ్ళకి పింఛన్ ఇచ్చారు. ముసలానికి వచ్చి 5:30కు వచ్చి ఆదివారం అయినా సరే పింఛన్ ఇస్తారు. ఇంటింటికి 5:30, తెల్లవారుజాము 5:30కి నేను నమాజ్కి వెళ్తుంటే తలుపు కొడుతుంది వారంటీ ఒక ఆమెకి. నేను కళ్ళారా చూసా. గౌరవం ఎక్కడ ఉండకూడదు సార్. ఎర్ర జెండా ఏంటి లైన్లో నిలబడి ఇటు తిరిగి అటు తిరిగి ఇదే సరిపోతుంది మాకు ఉద్యోగాలు. ఇంత గౌరవం చరిత్రలో ఉండకూడదు. 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. 2 నెలలు పెట్టి అంతకుముందు
అంతమంది ప్రాణానికి ఇంటింటికి వచ్చి ఇచ్చారు. దానికి నేను ఏకేపిస్తున్నా. ఈ 2 నెలలు పెట్టి వృద్ధులు ఏంటి ముసలి నానా తిప్పలు పడుతున్నారు. కావాలంటే లోపలికి వెళ్ళిపోయి ముసలమ్మ అలానే కూర్చొని ఉంది. జగన్ ప్రభుత్వం వల్ల మేలు జరిగింది మీకు? ఏ జరుగుతాయి ఏముంది, అన్ని ఇస్తున్నాడు కదయ్యా, నెలకి అన్ని పంపిస్తున్నారు కదా. దాని గురించి ఆయన గెలిస్తే 7 సలాలైనా ఇస్తాడు. అది ఏమో అదేమని మేము చెప్పలేం. మాకు ఆయన రావాలి జగన్. అది ఎవరి మీద నమ్మకం మీకు? చంద్రబాబు నాయుడు నమ్మకం మీద ఉంది. జగన్ మీద నమ్మకం. ఎలాగైనా ఆయన వచ్చేది, ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా జగనే వస్తాడు. నేను వస్తాను అంటున్నాడు చంద్రబాబు. రానివ్వండి, ఎవరు వస్తున్నారు? మేము అర్థట్లేదుగా, రానివ్వండి, ఎవరు వస్తుంటారండి. మరి గెలుస్తాడా? చంద్రబాబు గెలుస్తాడా? జగన్ గెలుస్తాడా? అది మేము చెప్పలేమండి. మాకు జగన్ కావాలి. జగన్ కావాలి. పింఛన్ ఇదివరకు ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు ఆపరేషన్ అయినా ఇక్కడ రావాల్సి వస్తుంది. ఏదో అన్నగారు ఏంటో మళ్ళీ ఏం పూనుకోవట్లా. మరి ఏంటి ఏదో మరి ఇళ్ళకి వస్తే అన్ని చేస్తే ఇంకా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. అన్నగారు ఎక్కడ ఇస్తున్నారు? ఎవరు చెప్తుంటే ఆపారమ్మా. మళ్ళీ ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఆపరేషన్ అయింది, మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. మాతో తిరగబడిపోయింది కొండపల్లి సెంటర్ లో. అప్పుడు స్థలాలు ఇస్తున్నాడంటే వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ ఆసుపత్రిలోకి జాయిన్ అయిపోయాం. స్థలాలు ఇస్తున్నారు నెంబర్లు కానీ అంటే ఆటో స్లిప్ అయిపోయింది. కొండపల్లి సెంటర్ యాక్సిడెంట్ అయిపోయింది. అది జారిపోయింది. లేచే పరిస్థితి ఎక్కడ ఇస్తున్నారు? ఈ నెల ఆపేసాడుగా. రాగా లైన్ లో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటికి రావాలంటే జగనే రావాలి. మరి రావాలంటే ఆయన అయితే మరి ఎండకి వచ్చి చెప్తారు. మరి జగన్ మేలు చేస్తున్నాడా? ఇలాగే మరి ఏం చేస్తాం, లేని వాళ్ళకి వాళ్ళకి చదువుతున్నాడు. వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో బ్యాంకు మీకు పాపం బ్యాంకులో మరి పెన్షన్ వేశారంట. ఈ పెన్షన్ తెచ్చుకోవడానికి చాలా మంది పెద్ద ఎత్తున వచ్చారు. అమ్మా మీ పేరేంటి? అశ్రమ్ గారు, కే అశ్రమ్. ఏంటమ్మా దేనికి వచ్చారు? పెన్షన్కి వచ్చామండి. ఎప్పుడు ఇబ్బంది లేదు. జగన్ వచ్చాక ఇంటికి తెచ్చి ఇచ్చేవారు వాలంటీర్లు. మాకు ఇబ్బంది లేదు. మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాం అంతే. మరి మీకు ఇంటికి పెన్షన్ రావాలంటే ఎవరు కావాలి? మీకు వాలంటీర్లు కావాలి. వాలంటీర్లు కావాలంటే కావాలి. జగన్ ప్రభుత్వమే కావాలి. జగన్ ప్రభుత్వం కావాలి అంతే. జగన్ ప్రభుత్వం రావాలంటే మనం ఏం చేయాలి? జగన్కే ఓటేస్తాం. జగన్ మద్దతు ఇవ్వాలి. జగన్ వచ్చేటట్టుగా ఉండాలి అంతే. ఏం చేసిందమ్మా మీకు? మాకు మేలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇంక రాలే, వెళ్ళాను ఇస్తామన్నారు. మాకు అన్ని మేలుగానే జరుగుతున్నాయి. జగన్ మేలు చేస్తున్నాడు. వాళ్ళు వెళ్తే ఆ టైం అయిపోయిందంటే చంద్రబాబు ప్రభుత్వంలో టైం అయిపోయిందంటే డబ్బులు ఇచ్చేవారు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. అది జగన్ ప్రభుత్వంలో మాకు ఏ నెల ఆ నెల ఇంటికి వచ్చి ఇస్తున్నారు. తలుపులు కొట్టి మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలా అందుకున్నారు? అందుకుంటే అతను టైం అయిపోయిందని అంటే ఇచ్చేవారు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. విసురు అనుకోండి నైనే. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అది ఈ ప్రభుత్వం బాగుందండి. మాకు ఇంటికి మా ముసలం కాబట్టి వాటి వల్లే తింటున్నాం. ఆ బాబు వల్లే మేము తింటున్నాం. కొడుకులు చూడకపోయినా అతను వచ్చిన పెద్ద కొడుకే మాకు. జగనే కొడుకు. అతనే మమ్మల్ని చూస్తున్నారు. అది అతనే రావాలి. మేమందరం అతని మీదే ఓట్లేస్తాం. ఏం బాధలు అని చెప్పనయ్యా, 33 దెబ్బలు ఆడుతున్నాడు. ఇదిగో ఇంతవరకు పెన్షన్ రాలేదు. ఏం చేయాలి? ఏంటి ఈ 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారా? మరి అంత ముందు అక్కడ ఇచ్చారులే సచివాలయంలో. ఈ నెల మరీ ఆడిపించేది. ఏంటి అసలు? మరి ఏంటమ్మా మరి ఇంటికి వచ్చే ప్రభుత్వం కావాలా? ఏంటి మీకు? మరి ఇంటికి రావాలండి. ముసలం లైన్ లో ఎక్కడి నుంచోగలము. మరి మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం కావాలా లేకపోతే ఇక్కడికి వచ్చేది కావాలా మీకు? అక్కడే వాలంటీర్ ఇస్తేనే. వాలంటీర్ కావాల్సిందేనమ్మా? వాలంటీర్లు ఏమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్దన్నారంట. మరి ఎట్లా? మరి వాళ్ళు వస్తేనే బాగుంటది. వాలంటీర్లు కావాల్సిందేనా? వాలంటీర్లు కావాలంటే ఏ ప్రభుత్వం కావాలి మీకు? మనం వేసేటప్పుడు వేస్తమే కానీ బయటికి చెప్పకూడదు. అంతేలే. పెన్షన్దారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే పొద్దున్నే బ్యాంకులకు వచ్చారు. మరొక పెద్దవారు ఉన్నారమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు నరసమ్మ. నరసమ్మ గారు. ఏందమ్మా ఏంటి పడిగాపులు ఏంటి? కూర్చోవడాలు ఏంటి? ఏం కూర్చున్నట్టు ఏమున్నది, పింఛన్ కోసం కూర్చున్నాము.
మాకు ఇంటికి వచ్చేది ఇచ్చేదే బాగున్నది. ఇంటికి వచ్చే ప్రభుత్వం కావాలా? వాలంటీర్లు కావాల్సిందా? ఇంటికి వచ్చే వాలంటీర్ ఏ ప్రభుత్వం కావాలి? మాకు ఈ జగనే కావాలి. కావాల్సిందా? జగనే కావాలమ్మా. మాకు ఇంటికి వచ్చి ఇచ్చిండు కదా, ఆయనే కావాలి. లేదండి, ఇంకా ఆధార్ కార్డు అన్ని పుస్తకం ఇచ్చా, ఇంకా ఇవ్వాల. ఒకప్పుడు ఎలా తీసుకున్నావు? ఒకప్పుడు వచ్చి ఒక అబ్బాయి ఇచ్చేవాడు, మన మాత్రం నేనే సచివాలయం. అబ్బాయి గణేష్ వారింటి అబ్బాయి తీసారేమో. అబ్బాయి ఇప్పుడు రావట్లేదు. సచివాలయంకి వెళ్ళి తెచ్చుకున్నాను. మన ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆవేశం వచ్చిందని. అమ్మని వింతవరకు రాలేవు, ఫోన్ చేసుకోవాలి. నిలబడలేదు, కూర్చోలేవు, నుంచుంటాను కానీ ఎక్కువ సేపు నుంచోలేదు. మరి పరిస్థితుల్లో మరి పెన్షన్ ఒకప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అవును. మరి ఏ ప్రభుత్వం కావాలి నాకా? ఏది బాగుంటే అదే కావాలండి. మనకు పెద్దగా మనకు ఎవరు మంచిగా చూస్తే. ఎవరు మంచిగా చూసారు మీకు? ఇంటికి వచ్చి తీసుకొచ్చింది ఎవరు? జగన్ తాలూకా ఆయనే వచ్చాడు, ఆయనే ఇచ్చాడు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రభుత్వం కావాలా? అదే కావాలి కదా, రాలేం కదండి. జగనే కావాలి. పెన్షన్ కోసం వచ్చారు సార్. లైన్ చాలా పెద్దగా ఉండగా మరి ఏం చెప్తాం, మరి తప్పదు కదా, తప్పదు కదా ఎండాకాలం, అందుకనే వచ్చా. ఏంటి మరి పరిస్థితి ఏమన్నది? ఎలా తీసుకున్నారు? పోయినారు అట్లా మరి ఈ నెల ఇదిగోండి ఇచ్చారు, బ్యాంకులో ఇదిగో ఇచ్చారు. మరి బ్యాంకులో చల్లదో తెలియదు. ఏది బాగుంది? ఇట్లా తీసుకోవడం బాగుందా, ఇంటి దగ్గరకు వచ్చేది? ఇంటి దగ్గరే బాగుంటది. మరి ఎండాకాలం మరి ఇలా తీసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. మారాలి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ మీకు? మంచినీళ్ళు కానీ ఏదైనా టెంట్ ఏం లేదా? మరి ఏ ప్రభుత్వం కావాలి మీకు? ఏ ప్రభుత్వం అన్నా దేవుడు గారు అన్ని మంచిగా జరిగితే చాలు, అన్ని మంచిగా జరిగితే చాలు. మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన ప్రభుత్వం ఏంటది? ఏ మంచి ప్రభుత్వమే, చెడ్డదని అంటలా. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే మంచి ప్రభుత్వం. అదే ఎవరి ప్రభుత్వం? అది జగన్ బాబు ప్రభుత్వం. మీకు ఇంటికి తీసుకొచ్చి ఇది కావాలా, లేకపోతే ఇక్కడ పంపించేది కావాలా? ఇంటికి వచ్చేది కావాలి మాకు సార్. అంటే ఎవరు రావాలి? జగన్ గారు వస్తేనే బాగుంటుందని. ఇక్కడ కూర్చున్నారండి పెన్షన్ కోసమా? ఏమంటున్నారు? ఇస్తా అంటున్నారు. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది. మరి ఏంటి ఇక్కడ ఏర్పాట్లు కానీ మంచినీళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఇదే బాగుందా? ఇంటికి వచ్చిన బాగుందా? ఇంటికి ఇచ్చేదే బాగానే ఉంది. ఇంటికి ఇచ్చిన ప్రభుత్వం ఏది మీకు? అదే జగన్ ప్రభుత్వం. ఇంటికి వచ్చి బాగా ఇచ్చేవాడు జగన్. మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు పింఛనీ కోసం. ఆయన వస్తేనే బాగుంటది. వాలంటీర్లు వద్దన్నారమ్మా చాలా మంది, తెలుగుదేశం కానీ మిగతా వద్దంటారు. ఏంటి మమ్మల్ని ఏడిపీటకి, మమ్మల్ని ఏడిపించుకొని తింటానికి. ఇంటికి వచ్చే ప్రభుత్వం మాకు ఇంటికి వచ్చేవే కావాలి. మా గుమ్మం కాడికి తలుపు కొట్టి ఇచ్చాడు మయ్య. మయ్య కావాలి. 5 సంవత్సరాలు బట్టి మయ్య తలుపు కొట్టి, మయ్య లోపల ఉన్న తలుపు కొట్టి ఇచ్చాడు. మయ్యే రావాలి. ఈ నెల ఇబ్బందినే ఉందండి. పోయిన నెల అక్కడ ఇచ్చారు. ఈ నెల ఇబ్బందిగా ఉంది. జగన్ వస్తేనే నయం. ఎండలు అవును, చాలా ఇబ్బంది. పోయినసారే ఇబ్బంది పడ్డారు. 2-3 మాకన్నా అన్యాయం ఉన్నారు. పెద్దవాళ్ళు వయసులో 30 తీసుకున్నారు. మళ్ళీ మీకు రావాలని అనుకుంటున్నాం. మా ఫోన్లో కూడా వస్తాయి. మేము అదే మాట చెప్తున్నాం. ప్రభుత్వం ఇంటికి మీకు మళ్ళీ తెచ్చి పెన్షన్ ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం కావాలి? జగన్నే కావాలి. జగనే కావాలి. మరి మా ముసలాళ్ళు అయితున్నాం కానీ వయసు కాదండి. మరి రావాలంటే రావాలి ఇబ్బందిగా. ఇప్పుడు 10 రూపాయలు పెడితే వచ్చినా మళ్ళీ వెళ్ళాలంటే అంటే కష్టం. మరి ఎట్టా ఈ బాధలు? జగనే కావాలి. ఎందుకు? మేము తిప్పలు పడలేము. మా కొండల మీద కొండలకి 300 మెట్లు దిగి వచ్చాం. మాకు ఎండతో ఎందుకు మాకు అంత ముందు ఎలా ఉండేది? అంతమంది బాగానే ఉంది. ఏది జగన్ వచ్చే బాగుంది మాకు. మాకు నచ్చిన ఊరేళ్ళకి జగన్ బాబే గెలాలి. ఏంటి అసలు మరి వాలంటీర్ కావాలి. మరి కావాల్సిందే. అలాగైతేనే ఓటు, లేకపోతే లేదు. జగనే కావాలి. జగనే కావాలి. ఎందుకు? బాగానే ఇస్తున్నాడు. నెలకి పంపిస్తున్నాడు డబ్బు. ఆయనే అయ్యో బాగా చేపిస్తున్నాడు. అన్ని బాగా చేస్తుంది. వాలంటీర్లు కావాలా? వాలంటీర్లు వస్తున్నారు. ఇచ్చి నెల ఇచ్చిపోతాం.
చక్కగా చేస్తున్నాడు జగన్, అన్ని బాగా ఒకే చేస్తున్నాడు. జగనే కావాలి. ఎలక్షన్ అయిపోయాక ఆయన పంపిస్తారు జగన్ గారు. గ్యారంటీ జగన్ గ్యారంటీ. నేను ఆయనకి వెళ్ళిపోతున్నా నా ఓటు ఆయనకి, నా ఓటు ఆయనకి జగన్కి. పింఛన్కి వచ్చామండి, కాగితాలు తీసుకున్నారు, ఇంతవరకు కూర్చోండి అన్నారు, వెళ్ళి వాళ్ళు లేరు, ఇక నుంచున్న వాళ్ళే. మేము వచ్చి గంట పైన అయింది. అదిగో తీసుకున్నారు ఆయన కాగితాలు, ఆధార్ కార్డును బ్యాంకు పట్టుకుని తీసుకున్నారు, కూర్చోండి అన్నారు. ఇక అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇంటికి వచ్చి ఇచ్చేవారండి. ఇంకో 2 నెలలు మట్టి పోయిన నెల ఈ నెల చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు బాగా. ఇంటికి వచ్చి ఇచ్చే ప్రభుత్వం కావాలా? ఏం పరిస్థితి? మాకు ఇంటికి వచ్చే పరిస్థితే కావాలండి. ఎండల్లోనూ వర్షాల్లో రాలేము మేము. కావాలండి మాకు. మాకు కళ్ళు ఆపరేషన్ కూడా చేసుకున్నాను, కళ్ళు కూడా కనపడిన వాళ్ళు ఉన్నాము. మరి అలా రావాలంటే ఎలాగండి మరి?